ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకుని విచారణను అధికారికంగా ప్రారంభించింది. అయితే ఇదే కేసులో 12 మంది నిందితులతో పాటు ఇప్పటికే కోర్టు నుంచి నోటీసులు అందుకున్న హీరో అల్లు అర్జున్ ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ముందే ఖరారైన ఒక సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన ముంబైలో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. ఇక గైర్హాజరుపై అల్లు అర్జున్ న్యాయవాదులు కోర్టులో ఓ కీలక పిటిషన్ దాఖలు చేశారు. ఇతర కారణాల వల్ల కోర్టు ఆన్లైన్ విచారణకు అనుమతించకపోతే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ యాబ్సెంట్ పిటిషన్ వేశారు. ముంబై షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన ఇవాల్టి విచారణకు హాజరు కాలేకపోయారని, జూలై 6 విచారణకు కూడా వర్చువల్గానే హాజరవుతారని అందులో కోర్టుకు వివరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం యాబ్సెంట్ పిటిషన్పై నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఈరోజు అల్లు అర్జున్ హాజరు అవ్వాల్సి ఉంది. కానీ తను ముంబై షూటింగ్ లో ఉన్నానని తను హాజరు అవ్వలేను, వర్చువల్ గా అనుమతిస్తే ముంబై ప్రాంతం నుంచి వర్చువల్ గా కోర్టుకి హాజరవుతానంటూ కూడా ఈ విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేశారు. కానీ న్యాయస్థానం ఇప్పటి వరకు అంగీకరించకపోవడము, ఈ కేసులో తప్పనిసరిగా 23 మంది నిందితులు కోర్టు ముందు హాజరవ్వాల్సిందే. ట్రయల్స్ దిశకు చేరుకున్నటువంటి కేసు కాబట్టి ప్రతి నిందితుడు ఈ కేసులో హాజరవ్వాల్సి ఉంటుంది. దాంట్లో A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ సైతం ఈరోజు నాంపల్లి కోర్టులో వ్యక్తిగత హాజరుకి రావాలంటూ కోర్టు గతంలోనే ఆదేశించడం జరిగింది. శుక్రవారం నాడు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు అల్లు అర్జున్ ఈ 2 రోజుల క్రితం నోటీసులు సమన్లు జారీ చేసి సోమవారం నాడు హాజరవ్వాలంటే తను నెలల క్రితం షూటింగ్ లో తను అగ్రిమెంట్ ప్రకారంగా షూటింగ్ లో ఉండాల్సి ఉంది. తన సెక్యూరిటీ రీజన్స్ కారణంగా కూడా అల్లు అర్జున్ ఒకవేళ కోర్టుకు వచ్చినా, పోలీస్ స్టేషన్ కు వచ్చినా, హైదరాబాద్ కు వచ్చినా మళ్ళీ ఇవే గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వర్చువల్ గా అనుమతించండి ఒకటి. రెండోది, తను వ్యక్తిగతంగా హాజరవ్వలేడు, వర్చువల్ గానే అతన్ని అంగీకరించండి అనే ఒక విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు ఉదయాన్నే 11 గంటలకు అల్లు అర్జున్ తో పాటు మిగతా 22 మంది నిందితులు నాంపల్లి కోర్టులో హాజరవ్వాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ తరపున అబ్సెన్స్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముంబై షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన ఇవాళ విచారణకు హాజరవ్వలేకపోతా ఉన్నానని, జూలై 6వ తేదీన విచారణకు వర్చువల్ గా హాజరవుతానంటూ కూడా కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అబ్సెంట్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై కొద్దిసేపట్లో క్లారిటీ రాబోతా ఉంది. కోర్టు ఇప్పటికే అల్లు అర్జున్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సెలబ్రిటీ అయినా, ఐకానిక్ స్టార్ అయినా, పాన్ ఇండియా స్టార్ అయినా, ఎంతటి హోదాలో ఉన్నా వాళ్ళు డెఫినెట్ గా కోర్టుని గౌరవించాల్సి ఉంటుంది, కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. అతని షెడ్యూల్లో బిజీ ఉన్నా సరే అతన్ని వర్చువల్ గా అంగీకరించలేము. డెఫినెట్ గా వ్యక్తిగతంగా అతను కోర్టు ముందు హాజరవ్వాలి అంటూ మాత్రం కోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ రోజు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపున లీగల్ టీం ఒక పిటిషన్ దాఖలు చేసి, అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసి అల్లు అర్జున్ షెడ్యూల్ బిజీగా ఉంది, అతను రాలేకపోతా ఉన్నాడు, ఒక్కసారికి అంగీకరించండి, మరో డేట్ కేటాయించినప్పుడు ఆ డేట్ ప్రకారంగా కోర్టుకు హాజరవుతాడంటూ కూడా తమ న్యాయవాదులు కోర్టుకి తెలియజేశారు. దానిపైన నాంపల్లి కోర్టు మరి కాసేపట్లో ఒక క్లారిటీ ఇవ్వబోతా ఉంది. శివ, అయితే గతంలో ఈ తరహా ఆన్లైన్ కి నాంపల్లి కోర్టు ఏమైనా అంగీకరించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అలాగే భవిష్యత్తులో కూడా ఒకవేళ వచ్చే వాయిదాకు కూడా హాజరు కావాల్సిన కూడా దానికి కూడా వర్చువల్ గానే హాజరవుతానంటూ కూడా అల్లు అర్జున్ న్యాయవాది తెలిపిన నేపథ్యంలో ఎంతవరకు కోర్టు అంగీకరించే అవకాశం ఉంది? సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ఇప్పటి వరకు అల్లు అర్జున్ గాని, మైత్రి మూవీ మేకర్స్ గాని, ఈ కేసులో సంధ్యా థియేటర్ యజమానులు గాని, వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లు, అతని ఆఫీస్ మేనేజర్లు ఎవరు కూడా ఇప్పటి వరకు ట్రయల్స్ ప్రారంభం కాలేదు కాబట్టి కోర్టుకి ఇప్పటి వరకు హాజరవ్వలేదు. ట్రయల్ దశకు చేరుకుంది. ఈ కేసు ఈ 2 ఏళ్లు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేయడము, ఆ ఛార్జ్ షీట్ లో అల్లు అర్జున్ నిర్లక్ష్యం, వ్యక్తిగత సిబ్బంది ఓవర్ యాక్షన్, ఈ హడావిడి హంగామా కారణంగానే తల్లి రేవతి చనిపోవడము, కొడుకు శ్రీతేజ్ గాయాల పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స ఉండడము, ఇదంతా కూడా అల్లు అర్జున్ కేవలం హైప్ క్రియేట్ చేయడం కోసం, ఆ సినిమాని అధిక డబ్బులు వసూలు చేయడం కోసం సడన్ గా లేని షెడ్యూల్ ని క్రియేట్ చేసుకుని సంధ్యా థియేటర్ కి తను వచ్చి ఈ సినిమా వీక్షించినటువంటి కారణంగానే జరిగినటువంటి ఘటన అనేది మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఆ వివరాలు
సీసీటీవీ కెమెరాలు, టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్ష్యాలను సైతం పోలీసులు విచారించి ఆ వివరాలన్నీ కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరిచి కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ట్రయల్స్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ తప్పిదాన్ని ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అతను వచ్చి హాల్లో కూర్చొని అభివాదం చేయడం కారణంగానే ఫ్యాన్స్ ఆ గందరగోళంలో తట్టుకోలేక కుర్చీలని దాటుకొని ఈ కుటుంబాన్ని తొక్కి పైకొచ్చి అల్లు అర్జున్ కలిసేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి తొక్కిసలాటలోనే తల్లి రేవతి చనిపోయింది, బాబు తీవ్ర గాయాలపయ్యాలి అనేది మాత్రం పోలీసులు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదే కేసులో అల్లు అర్జున్ A11 నిందితుడిగా ఉన్నాడు. గతంలో జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఒక రోజు పాటు జైలు శిక్ష అనుభవించి నెక్స్ట్ డే అతనికి బెయిల్ లభ్యం అవ్వడంతో అతను తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ట్రయల్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి కాబట్టి 23 మందికి సమాన్లు జారీ చేసి ఈ రోజు సోమవారం ఉదయాన్నే 11 గంటలకు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. కానీ అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు మాత్రం అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసి ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తే నెక్స్ట్ పేషీ సందర్భంగా మాత్రం అల్లు అర్జున్ హాజరవుతాడు, ఈ రోజు మాత్రం వ్యక్తిగతంగా హాజరవ్వలేడు అంటూ మాత్రం కోర్టుకి తెలియజేశారు. కాబట్టి కోర్టు మరి కాసేపట్లో దీనిపైన ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.